నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. చిట్టుపొట్ల మధుసూదన్ శర్మ గారు, ఈ పేరు వినగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది వంటింటి చిట్కాలు. ఈయన చెప్పడమే కాదండి, 2 బుక్స్ కూడా రాశారు. మనందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి. అలాగే దగ్గరలో ఉన్న పెద్ద పెద్ద బుక్ స్టోర్స్లో కూడా మనకు ఈ బుక్స్ అందుబాటులో ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇంటింటా ఆయుర్వేద వైద్యం అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసి వంటింటి చిట్కాలు. సో ఆయుర్వేదంలో దొరికేటటువంటి వనమూలికలతోటి ఎలా ఆయుర్వేద వైద్యం చేసుకోవాలి అండ్ అలాగే వంటింట్లో దొరికేటటువంటి వస్తువులతోటి ఎలాంటి వైద్యం చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ మీద సార్ 2 బుక్స్ రాశారు. సో మీరందరూ కూడా ఇది తీసుకొని మీ ఇంట్లో పెట్టుకుంటే ఆరోగ్యాన్ని మీ ఇంట్లో కొని తెచ్చి పెట్టుకున్నట్లే ఉంటుంది. సో రైట్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సార్. మరి ఈరోజు పేను కొరుకుడు, ఇది చాలామందికి వస్తూ ఉంటుంది. దానికి భయపడిపోతూ ఉంటారు. తలంతా కూడా ఈ పేను కొరికినట్టు అయిపోయి ఆ భాగం అంతా కూడా ఒక ఎంటీ అయిపోతూ ఉంటుంది, మచ్చలాగా ఏర్పడుతూ ఉంటుంది. సో దీనికి ఆయుర్వేదంలో కావచ్చు, అలాగే వంటింట్లో దొరికేటటువంటి వస్తువులతోటి మనం ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి, వీటి గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. పేను కొరుకుడు అంటూ ఉంటారు. సో ఏంటంటే చాలామంది పిల్లల్లో కూడా వస్తూ ఉంటుంది ఇది ఎక్కువగా కూడా. వాళ్ళు బయట పోలేరు, అదంతా కూడా ఒక ప్యాచ్ లాగా ఏర్పడిపోతూ ఉంటుంది. దీనికి మీరు చెప్పే వంటింటి చిట్కాలు ఏంటో మాకు తెలియజేస్తారా? చెప్తానమ్మా. నిజంగా పేను కొరుకుడు అని ఉంది కదమ్మా, చాలా మందికి ఇదే పేరు మీద ఆ సమస్యను వ్యవహరిస్తుంటారు. అవును. పేనుకి ఈ యొక్క సమస్యకి సంబంధం లేదు. చాలా మందికి తెలియక, ఎందుకంటే తల మీద జనరల్ ఇట్లాంటి సమస్య వస్తుంది కాబట్టి పేను కొరకడం వల్ల అలా అయ్యింది అనేసి అనుకుంటారమ్మా. దానికి సంబంధం లేదు. అదేమంటే ఒక వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ సమస్య వస్తుందమ్మా. అందుకే పేలకు దీనికి సంబంధం లేదు. దీన్నే ఆధునికంగా అలోపీషియా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. అలోపీషియా ఏరియేటా అంటే ముఖ్యంగా ఎక్కువ శాతం మందిలో తల మీద అక్కడక్కడక్కడక్కడ ప్యాచెస్ ఏర్పడతాయి. అవును, హెయిర్ అంతా ఊడిపోయినట్టు గుండ్రంటి కానీ ఇర్రెగ్యులర్ షేప్ లో ప్యాచెస్ ఏర్పడుతుంటాయి. ఆ భాగంలో వెంట్రుకలు రావు అన్నమాట. అది కొంతమందిలో మాత్రము ఈ యొక్క కనుబొమ్మలు, మీసాలు, గడ్డాల ప్రాంతంలో కూడా వస్తుంటుందమ్మా. పేను కొరుకుడు అని చెప్పి చెప్తుంటారు దీన్ని. పేనుకి దీనికి సంబంధం లేదు. ఆయుర్వేద వైద్య విధానంలో ఇంద్రలుప్తం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇంద్రలుప్తం. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఇది వస్తుంటుందమ్మా. రెండవది ఏంటంటే, దీనివల్ల నొప్పి కానీ, బాధ కానీ, పోటు కానీ, సలుపు కానీ, దురద కానీ, అది ఇతరులకు రావడం కానీ ఎలాంటిది ఉండదమ్మా. అవును సార్, చాలా మందికి కనీసం వాళ్ళకి తలలో ఒక ప్యాచ్ వచ్చింది అన్నది ఎవరైనా చెప్తే గానీ తెలియదమ్మా. తెలియదు, ఒకరి నుంచి ఒకరు కూడా రాదమ్మా ఇది. కాబట్టి కేవలము అందవికారంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తప్ప వేరే రకమైనటువంటి ఇబ్బంది అయితే ఉండదమ్మా. కాబట్టి దీనికి సంబంధించి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారమ్మా. కొంతమందికి కొన్ని రకాలుగా కొంతవరకు సత్ఫలితాలు కలిగితే, కొంతమందికి ఒక రకమైనటువంటి ఫలితాలు కలిగితే, కొంతమందికి మాత్రం అంత తృప్తికరమైనటువంటి రిజల్ట్స్ రావమ్మా. ఇప్పుడు మీరు మంచి టాపిక్ సెలెక్ట్ చేసి ప్రేక్షకుల కోసం అడుగుతున్నారమ్మా. మేము ఎంతో మందికి వాడి చక్కటి సత్ఫలితాలు పొందినటువంటి ఒక ఫార్ములాని ఇప్పుడు మీకు చెప్తాను చూడమ్మా. అందరికి ఉపయోగపడుతుంది ఇది. అన్ని ఐటమ్స్ దొరికేవమ్మా, తయారు చేసుకోవడం కూడా సులువు. జస్ట్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ అమ్మా. దానివల్ల ఇంటెక్ కాదు, జస్ట్ ఎక్స్టర్నల్ అప్లికేషనే. సో అది వాడుకోవడం వల్ల ఆ పేను కొరుకుడు సమస్య తగ్గిపోతుందమ్మా. సో వాడుకునేటువంటి విధానము, ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే, ఓజా ఫస్ట్ అమ్మా. ఓచా అంటుంటారమ్మా. చిన్న పిల్లలకు ఓచా ఒకటి. తర్వాత వామమ్మా, దాన్ని అజవాయిన్ అంటారు. ఐడియా ఉంది కదమ్మా. వాము అజవాయిన్ అదొకటి. తర్వాత నల్ల జీలకర్ర, బ్లాక్ క్యూమిన్ అంటారమ్మా, నల్ల జీలకర్ర. తర్వాత ఈ కొబ్బరి చిప్పలు, జనరల్ ఏమంటే కొబ్బరి తినేసి కొబ్బరి నీళ్లు తాగేసేసి మనం చిప్పలు పడేస్తూ ఉంటాం. ప్రకృతి అందులో కూడా ఔషధ గుణాన్ని నిక్షిప్తీకరించి మనకి ఆరోగ్యం కోసం ప్రకృతి మనకు ప్రసాదించిందమ్మా. కొబ్బరి చిప్పలు, ఈ 4 పదార్థాలతో మంచి ఔషధం తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని సమభాగాలు తీసుకోవాలి. ఓస, వాము, నల్ల జీలకర్ర, టెంకాయ చిప్పలు, కొబ్బరి చిప్పలు. కొబ్బరి చిప్పలు చిన్న చిన్న ముక్కలు చేసేసి ఒక 4-5 రోజులు బాగా ఎండబెట్టేస్తే సరిపోతుందమ్మా. చిప్పలు కూడా అన్ని ఒక ఇనుప బాండర్లో తీసుకోవాలమ్మా. ఇనుప బాండర్లో తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి బాగా మండించేసరికి అదంతా కాలిపోయేసేసి మసిలాగా అయిపోతుందమ్మా. మొత్తం కాలిపోయేసేసి మొత్తం మసి అయిపోతుంది అనమాట. అది ఆ విధంగా మసి కానీ లేదా బూడిద కానీ మొత్తం కాలిపోవాలి. ఆ విధంగా తయారైనటువంటి ఆ బూడిద లేదా మసిని తీసుకొని చల్లారిన తర్వాత జల్లి పట్టేసేయాలమ్మా. స్మూత్ పౌడర్ అయిపోతుంది. అందులో తగినంత కర్పూరం,
మన ఇళ్లలో దొరికే కర్పూరం వాడుకున్నా సరిపోతుంది. పచ్చ కర్పూరం మామూలు కర్పూరం, పచ్చ కర్పూరం కూడా అవసరం లేదు. మన ఇంట్లో హారతి కర్పూరం ఇలాంటి ఉంట కర్పూరం ఏదైనా వాడితే సరిపోతుంది. కొద్దిగా అందులో వేసేసి మొత్తం బాగా కలిపి పెట్టుకున్నామా, ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తగినంత పౌడర్ తీసుకొని స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనెమా బాగా రెండింటి బాగా రంగరించేసేసి మంచి క్రీమ్ లాగా తయారైపోతుంది. ఆ క్రీముని ఎక్కడైతే ఆ యొక్క ప్యాచెస్ ఉన్నాయో, పేనుకొరకుడు మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో ఆ భాగంలో అప్లై చేసి సున్నితంగా రబ్ చేయాలమ్మా. ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మసాజ్ లాగా చేయాలి సార్, లేకంటే అప్లై చేసి కొద్దిగా మైల్డ్గా మసాజ్ చేయాలమ్మా. ఈ విధంగా చేస్తే చాలా ఫాస్ట్గా ఈ వెంట్రుకలు వచ్చేస్తాయమ్మా. రెండవది ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఇట్లా వస్తుందని చెప్పాను కదమ్మా. దీనికోసం కావాలంటే 2 మాసాలు 3 మాసాలు మరలా సమస్య పునరావృతం కాకుండా ఉండాలంటే మనకి మార్కెట్లో ఉసిరి పొడి దొరుకుతుందమ్మా. ఆమ్ల చూర్ణం అంటారు, ఉసిరి పొడిని ఆమ్ల చూర్ణం అంటారు. ఆమ్ల చూర్ణాన్ని ఒక పావు చెంచా నుంచి అర్ధ చెంచా వరకు, చిన్నపిల్లలు అయితే పావు చెంచా అంటే టీ స్పూన్ అమ్మా, కొంచెం పెద్ద వయసు వాళ్ళైతే అర్ధ చెంచా. ఆ పౌడర్ని తగిన నీళ్ళల్లో కానీ లేకపోతే పాలల్లో కానీ మజ్జిగలో కానీ కలిపి తీసుకోవాలమ్మా ఉదయం సాయంత్రం. ఈ విధంగా తీసుకోవడం వల్ల వ్యాధి పెరుగుతుందమ్మా. ఎప్పుడైతే బాడీలో ఇమ్యూనిటీ పెరిగిపోతుందో ఈ సమస్య మరలా పునరావృతం కాకుండా ఉంటుంది. అది లేకపోతే కొంతమంది ఆ ఒగురికి కొంతమంది చిన్నపిల్లలు ముఖ్యంగా తీసుకోలేనటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే చవనప్రాశ అని చెప్పేసి దొరుకుతుందమ్మా. ఆ పేరు మీరు వినే ఉంటారు. ఆ చవనప్రాశలో ప్రధానంగా ఉసిరిక కలుపుతారమ్మా. సో మంచి స్టాండర్డ్ కంపెనీ తయారు చేసేటువంటిది మనం విచారించుకొని తెచ్చుకున్నట్లయితే ఆ చవనప్రాశ ఆ యొక్క లేహ్యం హల్వాలా ఉంటుంది. ఒక అర చెంచా ఉదయము, అర చెంచా సాయంత్రం చప్పరించేసేసి పాలు తాగినా సరిపోతుందమ్మా. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ హాఫ్ స్పూన్, పెద్దవాళ్ళు అయితే 1 స్పూన్ అమ్మా. ఇక్కడ చవనప్రాశ మాత్రం షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వాడకూడదు. అందులో కొద్దిగా స్వీట్ ఉంటుంది కాబట్టి వెయిట్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోకూడదు. మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. ఉసిరిక చూర్ణం అయితే అందరూ వాడుకోవచ్చు. అండ్ ఉసిరికాయ చూర్ణం అన్నది డయాబెటిక్ వాళ్ళకి కూడా మంచిది. ఎగ్జాక్ట్లీ, వెయిట్ వాళ్ళకి మంచిది, డయాబెటీస్ వాళ్ళకి మంచిది, చిన్న పిల్లలకు మంచిది, రెసిస్టెన్స్ పెరుగుతుంది, సి విటమిన్ ఉంది కదమ్మా, ఇమ్యూనిటీ పెరుగుతుంది, మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ముందు భవిష్యత్తులో జబ్బులు రాకుండా కూడా ఉపయోగపడుతుంది. మల్టీ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఉసిరిక పొడి అందరూ వాడుకోవచ్చు. చవనప్రాశ మాత్రం ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు మినహాయించి అందరూ వాడుకోవచ్చు. ఓకే. అండ్ సార్, ఈ ఉసిరి చూర్ణం అన్నారు కదా, ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చమ్మా. ఇప్పుడు ముఖ్యంగా కార్తీక మాసంలో మనకు ఉసిరికాయలు దొరుకుతాయి. అవును, కార్తీక మాసంలో ఎక్కడ పడితే అక్కడ మార్కెట్లో దొరుకుతుంటాయి. మనం ఆ ఉసిరికాయలు తెచ్చుకున్నామా, బాగా 2 రోజులు 3 రోజులు కొంచెం ఎండలో పెట్టేసేస్తే పగిలినట్లు అనిపిస్తాం కాయలు. ఆ పగుళ్ళు వచ్చినప్పుడు మనం లోపల విత్తనం తీయడం ఈజీ అమ్మా, చాలా మందికి తెలియదు. అది పచ్చివి తీసుకొచ్చి కొట్టి వేస్ట్ చేసేసి గుజ్జ కొంతంత వేస్ట్ అయిపోయి చిట్లేసి అట్లా జరుగుతుంటుందమ్మా. సింపుల్ మెథడ్ చెప్తాం చూడండి. మనం ఉసిరికాయలు తెచ్చుకుని బాగా 2 రోజులు కానీ 3 రోజులు కానీ అవసరమైతే 4 రోజులైనా సరేమ్మా ఎండ పెట్టాలమ్మా. ఎండ పెడితే సడలిపోతుంది అనమాట. అది ఆ సడలిపోయినప్పుడు జస్ట్ అట్లా క్రష్ చేస్తే ఆ విత్తనం కూడా వచ్చేస్తుంది. ఆ పైన పెచ్చులు నీట్గా వచ్చేస్తాయి. ఆ పెచ్చులను బాగా ఎండబెట్టేసేసి ఒక కంటైనర్ నిల్వ ఉంచుకున్నామా, పౌడర్ చేసుకొని వాడుకోవచ్చు. దంచుకొని కానీ లేకపోతే మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని వాడుకోవచ్చు. ఇది ఇంకా ఈ జబ్బుకు వాడచ్చు, ఈ జబ్బుకు వాడకూడదు అనేటువంటిది ఏం లేదమ్మా. సమస్తమైనటువంటి వ్యాధుల మీద పనిచేస్తుందమ్మా. ఇమ్యూనిటీ పెరిగితే చాలా రకాల రోగాలకు కూడా దరికి రానియవు అనేసి అంటూ ఉంటారు. అంతే కదమ్మా. ఇమ్యూనిటీ ఎప్పుడైతే పెరిగిపోయిందో ఉన్న జబ్బులు తొందరగా తగ్గిపోతాయి, జబ్బులు రాకుండా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంచుమించు అన్ని వ్యాధులకు ఇది సమస్త చక్కటి పరిష్కారం చూపుతుందమ్మా. ఇది లేకపోతే ఒకవేళ అట్లా ఏదన్నా కార్తీక మాసం మిస్ అయిపోయి మనం ఒకవేళ సేకరించుకోలేకపోతే ఉసిరి పెచ్చులు ఎండినవి దొరుకుతాయమ్మా మార్కెట్లో. సో ఉసిరి పెచ్చులు తెచ్చుకొని ఫ్రెష్గా మనం పౌడర్ తయారు చేసుకుని వాడుకుంటే చాలా చాలా మంచిదమ్మా. అవును సార్, పేను కొరకుడికే కాకుండా ఇది కొంతమందికి తల్లో ఏదైనా దెబ్బ తగిలి ప్యాచ్ లాగా ఉంటుంది, అక్కడ యూజ్ చేసిన ఏమైనా ఫలితం ఉంటుందా? అంటే హెయిర్ రూట్ పూర్తిగా డ్యామేజ్ అయితే ఆ కండిషన్లో అయితే ఆశించినటువంటి ఫలితాలు కలగమ్మా. హెయిర్ రూట్ డ్యామేజ్ కాకపోతే ఇదే ఔషధాన్ని మీరు అన్నట్లు అప్లై చేయడం వల్ల మళ్ళీ హెయిర్ గ్రోత్ వచ్చేస్తుంది అక్కడ. ఓకే, సో హెయిర్ గ్రోత్ కూడా ఇది మంచిగా వాడుకోవచ్చు, చాలా చక్కగా పనిచేస్తుంది. నార్మల్ హెయిర్ గ్రోత్ కి కూడా వాడుకోవచ్చు. నార్మల్ హెయిర్ గ్రోత్ కి అంత ఉపయుక్తకరంగా ఉండదమ్మా. ఇట్లా ఈ సమస్య ఇట్లాంటి సమస్య ఉన్నప్పుడు ఏదన్నా అట్లా ప్యాచెస్ ఉన్నప్పుడే జనరల్ వాడుకుంటారమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పల్లో మనం కాల్చినప్పుడు విధమైన యాష్ క్షారం కదమ్మా, ఆ
ఆ క్షారాన్ని హెయిర్స్ కి అంతా అప్లై చేయడం కూడా అంత మంచిది కదమ్మా. మళ్ళీ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే సార్, నేను ఎందుకు అడిగానంటే ఓకే ఆ ప్యాచ్ దగ్గర పెడితే వచ్చేస్తుంది కాబట్టి మనం మొత్తం అప్లై చేస్తే ఇంకా మనకి ఎక్కువ హెయిర్ వచ్చేస్తుంది అన్నట్టు వాడేస్తూ ఉంటారు. సో అందుకోసమని నేను ఈ క్వశ్చన్ అడిగాను. వాడుకోకూడదమ్మా, ఎందుకంటే క్షారం ఉంది కాబట్టి ఇది కొన్నాళ్ల పాటు ఉన్నటువంటి సమస్య ఎక్కడైతే ఉందో అక్కడ చేస్తే అక్కడ ఉన్నటువంటి దోషాలను రెక్టిఫై చేస్తున్నామా. అక్కడ ఏ దోషం అయితే ఇబ్బంది పెట్టి దోషం ప్రకోపించి అక్కడ రక్తం బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక పోషకాంశాలు సరిగ్గా జరగక సమస్య ఎక్కడైతే ఉందో అక్కడ కొన్నాళ్ళు వాడుకోవచ్చు. కానీ ఎక్కువ రోజులు కంప్లీట్గా హెయిర్ పెరిగేందుకు మాత్రం ఇది అడ్వైజబుల్ కాదమ్మా. మిగతా అనేక మెడిసిన్స్ ఉన్నాయి, అలాంటి మెడిసిన్స్ వాడుకుంటే సరిపోతుందమ్మా. ఇప్పుడు మందారం ఉంది, కలబంద ఉంది, మెంతులు ఉన్నాయి, అదేవిధంగా తర్వాత మినుములు ఉన్నాయి, ఇలాంటి అనేక రకాలు ఉన్నాయమ్మా. కావాలంటే వాటితో ఏదైనా మెడిసిన్ తయారు చేసుకుని వాడుకోవచ్చు. కానీ బృంగరాజు ఉంది, కాటుకాకు అంటారు కదమ్మా, ఇలాంటివి అనేకం ఉన్నాయమ్మా. కాబట్టి వాటితో వాడుకోవచ్చు, కానీ ఇది మాత్రం జనరల్ డాక్టర్స్ వాడరమ్మా ఇది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.